వైసీపీ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగంతో చేతులు మారిన విలువైన భూములను విడిపిస్తామని భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు మరోసారి స్పష్టం చేశారు. హయగ్రీవ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లే మిగిలిన భూములను కూడా ఒక్కొక్కటిగా కాపాడుతామని తెలిపారు. ప్రైవేటు వ్యక్తుల భూములను కూడా బెదిరించి లాక్కున్న ఉదంతాలు చూశామని, వీటన్నిటిపై చర్యలు ఉంటాయన్నారు. తాకట్టులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలను విడిపిస్తామని, రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ తీసుకువచ్చి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన తెలిపారు. సార్, గత ప్రభుత్వంలో ఏవైతే భూములు కేటాయించారో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అవి ఎన్పిఎస్గా మారిపోకుండా వాటిని జాగ్రత్తగా ఎలా ఉంది నిర్ణయం ప్రజామోదయులు నిర్ణయం సార్. అంటే ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంది హయగ్రీవ భూములు. మేము ఎలక్షన్ ముందు కూడా చెప్పాం, విశాఖపట్నంలో ఈ 5 ఏళ్ళు కూడా అనేక వేల ఎకరాల భూములు వైసీపీ నాయకుల యొక్క సహకారంతో, నేరుగా వాళ్ళ యొక్క ప్రమేయంతో వాళ్ళు భూములు ఆక్రమించుకున్నారు, భూములు దోచుకున్నారని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. వైజాగ్ ఫైల్స్ పేరుతోటి వీటిలన్నిటి కూడా బయటికి తీస్తామని చెప్పని ఆ రోజు కొన్ని విషయాలను బయట పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా దస్పల్లా హిల్స్ కావచ్చు, మరి ఇప్పుడు నిన్న మనం వచ్చిన హైగ్రావా కావచ్చు, లేకపోతే రామానాయుడు స్టూడియో కావచ్చు, లేకపోతే సిరిపురంలో ఉన్న ఇది కావచ్చు, ఇట్లా మొత్తం ఎన్నో చోట్ల ఈ ప్రభుత్వ భూముల్ని అప్పుడు నాయకుల యొక్క అండతోటి, కొంతమంది నాయకుల యొక్క డైరెక్ట్ జోక్యంతో దీన్ని చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక్కోటి వాటి మీద దృష్టి పెట్టి బయటికి తీయడం జరుగుతుంది. ఏదైతే నిన్న మనం చూసామని డెవలప్మెంట్స్, అట్లాగే భవిష్యత్తులో మిగతా భూములు ఏదైతే ప్రభుత్వ భూములు లేకపోతే మిగతా వ్యక్తిగత ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా కొంత అన్యాక్రాంతమయ్యాయి, వాటిలన్నిటి మీద కూడా దృష్టి పెడతా ఉంటారు. ఈ ప్రభుత్వం ఒకటే మీకు స్పష్టంగా హామీ ఇస్తూ ఉంది, గవర్నమెంట్ భూములతో పాటు ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా ఎక్కడైతే అన్యాయంగా ఆక్రమించుకొని వాటిని ఇది చేసుకున్నారో వాళ్ళందరికీ తగిన న్యాయం చేసి మళ్ళీ ఒక పాత దీని కింద తేవాలనేదే ఈ ప్రభుత్వం ఆలోచన. దానికి ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయింది. అది భవిష్యత్తులో ఇంకొంచెం ఉధృతంగా జరుగుతుంది. కలెక్టర్ ఆఫీసు, పాలిటెక్నిక్ కాలేజీ లాంటివి కూడా తాకట్టు పెట్టేస్తారు. వాటిని ఎలా మన కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓలు, రైతు బజార్లు, లేకపోతే కాలేజీలు, ఇట్లా అది ఇదని కాదు, చివరికి ఏదైతే మనం అసలు ఊహించలేమో అటువంటి వాటిని కూడా తాకట్టు పెట్టడం జరిగింది. ఎందుకంటే అందుకే ఈరోజు 13 లక్షల కోట్ల అప్పులు. ఆ అప్పులే కాకుండా చివరికి ఫ్యూచర్లో వచ్చే ఆదాయం మీద, లెక్కర్ లాంటి దాని మీద ఒక 25 సంవత్సరాలకు ఆదాయం చూపించి దాన్ని కూడా గ్యారెంటీకి ఇచ్చి లోన్లు తేవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం అందుకే ఆ రోజు వైట్ పేపర్ రిలీజ్ చేయడంతో పాటు ఈరోజు వాటిలన్నింటినీ స్ట్రీమ్లైన్ చేయడం కోసం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ముందు ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ తేవాలి. ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ వచ్చిన తర్వాత అలాగే ఒక పక్క డెవలప్మెంట్ చేయాలి, మరో పక్క వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఏదైతే గతంలో ప్రభుత్వాలు చేసినాయో అవి ఏమాత్రం తగ్గకుండా ఇంకా పెద్ద మొత్తంలో ఎక్కువ మందికి ప్రయోజనాలు అందే విధంగా వెల్ఫేర్ స్కీమ్స్ చేయాలి. వాటితో పాటు డెవలప్మెంట్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈరోజు చూస్తూ ఉన్నాం, మన ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా 2 లక్షల కోట్ల రూపాయలకి డెవలప్మెంట్ స్టార్ట్ చేసుకున్నాం. మళ్ళీ ఈరోజు అమరావతి కానీ, పోలవరం కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానీ, లేదా మంచినీళ్ళు కానీ, అన్నిటి కూడా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలంటే ముందు సంపద కూడా క్రియేట్ చేయాలి. అవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఈ 9 నెలల్లో ఓ పక్క ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ మనం చూసాం, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం, అలాగే సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టాం. ఇట్లా ఒక పక్క హామీలు అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా అదే విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఆ పూర్వవైభవం రాబోతా ఉంది. ఇది ఏదైతే రిషికొండ ప్యాలెస్ సంబంధించి దాని మీద ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ ఒపీనియన్ తీసుకుంటా ఉన్నారు. దాన్ని ఏం చేస్తే కరెక్ట్గా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అది ఆ రోజు ఒక ప్రభుత్వ దీని ప్రకారం అది చేయాల, ఎక్కడ అనుమతులు లేకుండా, లేకపోతే ఒక దీనిలో నిర్మించారు. 500 కోట్ల రూపాయలు ప్రజాధనం ఉపయోగించి ఎందుకు పనికి రాకుండా ఒక ప్యాలెస్ లాంటిది కట్టారు. కానీ దాన్ని కరెక్ట్గా చెప్పారా, ఇది పలానా పర్పస్ కోసం అది లేదు. ముందు టూరిజం అన్నారు, తర్వాత 5 స్టార్ హోటల్ అన్నారు, లేదు తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నారు. కనీసం ఏదైనా ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ట్రాన్స్పరెంట్గా ఇది మా ఆలోచన, ఇది మా ప్లాను, దీనికోసం చేస్తున్నాం, ఇంత ఖర్చు పెడుతున్నాం అని చెప్పినప్పుడు ఎవరు ఏం క్వశ్చన్ చేయలేరు. ఎందుకంటే గవర్నమెంట్ హ్యాస్ ద పవర్. కానీ అలా కాకుండా దాన్ని వక్రీకరించి కాసేపు ఇట్లా అని చెప్పని చివరికి కోర్టుకు కూడా తప్పుడు అఫిడవిట్ ఇచ్చి, అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ తప్పుడు అఫిడవిట్ ఇచ్చి ఫైనల్గా దాన్ని అత్యంత రహస్యంగా, గోప్యంగా దాన్ని వివాదాస్పదం చేసి దాన్ని నిర్మించారు. ఇప్పుడు దాన్ని తీరా చూస్తే దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది. 500 కోట్ల రూపాయలు ఆ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ, అదేమన్నా హోటల్కి పనికి వస్తుందా, లేదు ఇంకొక ఆఫీస్ పనికి వస్తుందా, గెస్ట్ హౌస్ పనికి వస్తుందా అంటే దేనికి కూడా పనికి వచ్చే విధంగా లేదు. కేవలం ఒక వ్యక్తిగత ఆలోచనతో, ఒక వ్యక్తి యొక్క విపరీత ధోరణికి గుర్తుగా ఆ ప్యాలెస్ నిర్మించారు. అందుకే ఈరోజు ఏం చేయాలన్నా కూడా ఒక నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా అభిప్రాయం అడుగుతూ ఉన్నారు. త్వరలోనే దాని మీద డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది.